welcome back to my channel. In this video we are going to learn about the topic the data effect. అంటే మనం తీసుకునే డేటా ఎలా మన ప్రెడిక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా క్వాలిటీ ఎఫెక్ట్. అంటే డేటా క్వాలిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ప్రెడిక్షన్ అనేది. ఇఫ్ ది డేటా ఈస్ క్లీన్, కరెక్ట్ అండ్ కంప్లీట్ మోడల్స్ గివ్ అక్యురేట్ రిజల్ట్స్. If the data has noise, missing values or mistakes, predictions become unreliable and inaccurate. అంటే మనం తీసుకున్న డేటా అనేది క్లీన్గా, కరెక్ట్గా, కంప్లీట్గా ఉంటే మోడల్స్ అనేవి మనకి అక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇస్తాయి. లేదు వాటిలో మిస్సింగ్ వాల్యూస్, నల్ వాల్యూస్ ఆర్ మిస్టేక్స్ ఉన్నాయి, అన్క్లీన్డ్ డేటా అంటే అవి మనకి ఇన్అక్యురేట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మోడల్ అక్యురసీ అండ్ స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ది డేటా. మనం ఎంత క్వాలిటీ డేటా తీసుకుంటే మనకి అంత అక్యురేట్ ప్రెడిక్షన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ డేటా క్వాంటిటీ ఎఫెక్ట్. అంటే మనం ఎంత డేటా తీసుకుంటే ఆ ప్రెడిక్షన్ మోడల్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి ప్రెడిక్షన్స్ చేస్తుంది అనేది. మోర్ డేటా హెల్ప్స్ ది మోడల్ అండర్స్టాండ్ మోర్ ప్యాటర్న్స్. మనం ఎక్కువ క్వాంటిటీ డేటా తీసుకుంటే అందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ డేటా తీసుకున్నప్పుడు మోడల్ కొత్త ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు మేక్ ప్రెడిక్షన్స్ మోర్ అక్యురేట్. టూ లిటిల్ డేటా. మోడల్ ఫెయిల్స్ టు లెర్న్ ది రిలేషన్షిప్ అండ్ గివ్స్ వీక్ ప్రెడిక్షన్స్. ఒకవేళ మనం చాలా తక్కువ డేటా తీసుకుంటే ఏమవుతుంది అంటే మోడల్ అనేది డేటా మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయలేదు అండ్ ఆల్సో అది మనకి వీక్ ప్రెడిక్షన్స్ ఇస్తుంది. లార్జ్ డేటా. స్లో ప్రాసెసింగ్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఫర్ మోడల్, ఇంప్రూవ్స్ అక్యురసీ అండ్ స్టెబిలిటీ. లార్జ్ డేటా తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే కంజెస్టెడ్ అయిపోతుంది. సో వీ కెనాట్ టేక్ హ్యూజ్ డేటా. అలానే టూ లిటిల్ డేటా తీసుకోకూడదు. మన ఎలాంటి టైప్ ఆఫ్ ప్రెడిక్షన్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి డేటా క్వాంటిటీ మనం డిఫైన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ డేటా క్వాంటిటీ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ డేటా రిలవెన్స్ ఎఫెక్ట్. Data must be related to the problem. Irrelevant data confuses the model and reduces accuracy. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ థింగ్ గురించి ప్రెడిక్షన్ చేస్తున్నాము అంటే దాని రిలవెంట్ డేటా మాత్రమే ఉండాలి. ఇర్రిలవెంట్ డేటా ఉంటే అంటే మోడల్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనకి రిజల్ట్ అనేది అక్యురేట్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెడిక్టింగ్ ఏ స్టూడెంట్స్ మార్క్స్ బేస్డ్ ఆన్ దేర్ షూ సైజ్ ఈజ్ ఇర్రిలవెంట్ అండ్ యూజ్లెస్. మనం ఒక స్టూడెంట్ మార్క్స్ ప్రెడిక్ట్ చేయాలి అంటే తన అటెండెన్స్ అండ్ ఆల్ సమ్ అదర్ ఫీచర్స్ని బేస్ చేసుకొని ప్రెడిక్ట్ చేస్తాం. ఇక్కడ షూ సైజ్ అనేది ఇర్రిలవెంట్ అండ్ యూజ్లెస్. మనం దాన్ని బేస్ చేసి స్టూడెంట్ మార్క్స్ని ప్రెడిక్ట్ చేయలేం. సో అలాగే మనం ప్రెడిక్ట్ చేసే దాని ప్రకారం ఆ డేటా అనేది ఇర్రిలవెంట్గా ఉండకూడదు, మన ప్రెడిక్షన్స్కి రిలవెంట్గా ఉండాలి. యాజ్ ఐ సెడ్, ప్రెడిక్టింగ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ యూజింగ్ అటెండెన్స్ ప్లస్ స్టడీ అవర్స్ వర్క్స్ వెల్. మనం ఒక స్టూడెంట్ మార్క్స్ కావాలి అంటే తన అటెండెన్స్ అండ్ ఎన్ని అవర్స్ చదువుతాడు అనేది చూస్తాం, నాట్ దేర్ షూ సైజ్. యాడింగ్ అన్రిలేటెడ్ డేటా లైక్ ఫేవరెట్ కలర్ యాడ్స్ నో వాల్యూ. మనం ఎక్స్ట్రా డేటా లైక్ ఒక పర్సన్ ఫేవరెట్ కలర్, హాబీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏ వాల్యూ ఉండదు, లైక్ ప్రెడిక్షన్స్కి అవి యూజ్ అవ్వదు. సో ఇర్రిలవెంట్ డేటా అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ వన్ డేటా డైవర్సిటీ ఎఫెక్ట్. If data represents all groups and situations fairly, the model becomes unbiased. డేటా డైవర్సిటీ అంటే ఇక్కడ మనకి డేటా అనేది డైవర్స్ ఉంటుంది, లైక్ ఇట్ కంటైన్స్ డిఫరెంట్ జెండర్స్, ఏజెస్, లొకేషన్స్ ఎట్సెట్రా. సో డేటా అనేది ఆల్ గ్రూప్స్ అండ్ సిచ్యుయేషన్స్ని ఫేర్గా, అన్బయాస్డ్గా తీసుకోవాలి. బయాస్డ్ డేటా లీడ్స్ టు అన్ఫేర్ ప్రెడిక్షన్స్ ఫర్ సర్టెన్ గ్రూప్స్. డేటా అనేది బయాస్డ్ ఉంటే దాని ప్రెడిక్షన్స్ కూడా ఆటోమేటిక్గా మనకు బయాస్డ్ ఉంటాయి. సో మనం అన్బయాస్డ్ డేటా తీసుకోవాలి. ఇఫ్ యూ ట్రైన్ ఏ మోడల్ ఓన్లీ విత్ డేటా ఫ్రమ్ వన్ రీజియన్, ఇట్ పర్ఫార్మ్స్ పూర్లీ ఇన్ అదర్ రీజియన్స్. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక మోడల్ని తీసుకొని ఒక పర్టికులర్ ఏరియాలో దాన్ని ట్రైన్ చేస్తే అది ఆ రీజియన్లో లైక్ ఆ పర్టికులర్ ప్రాబ్లం వరకు బాగా వర్క్ చేస్తుంది. బట్ దాన్ని వేరే దగ్గర వాడాలని చూస్తే మాత్రం ఇట్ గివ్స్ పూర్ పర్ఫార్మెన్స్. మనకి డైవర్స్ డేటా అనేది ఇట్ ఇంప్రూవ్స్ జనరలైజేషన్, ఫెయిర్నెస్ అండ్ రోబస్ట్నెస్. నెక్స్ట్ వన్ డేటా టైమ్లైన్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనం తీసుకునే డేటా అనేది న్యూ డేటానా, అవుట్డేటెడ్ డేటానా అనేది ఆ డేటా టైమ్లైన్ కూడా ప్రెడిక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అవుట్డేటెడ్ డేటా రెడ్యూసెస్ మోడల్ అక్యురసీ. మనం
ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్లో ఏదైనా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటే దాన్ని అవుట్డేటెడ్ డేటాతో ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తే మోడల్ అనేది లెస్ అక్యురేట్గా ఉంటుంది. రెగ్యులర్లీ అప్డేటింగ్ డేటా హెల్ప్స్ మోడల్ అడాప్ట్ టు న్యూ ట్రెండ్స్. అవుట్డేటెడ్ డేటా లీడ్స్ టు అవుట్డేటెడ్ ప్రెడిక్షన్స్. మనం ఎప్పుడైనా డేటా అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి ప్రెడిక్షన్స్ అనేవి అప్ టు డేట్ ఉంటాయి అండ్ అక్యురేట్గా ఉంటాయి. అవుట్డేటెడ్ డేటా తీసుకుంటే ఏంటి అంటే మనకు ప్రెడిక్షన్స్ కూడా అవుట్డేటెడ్గా ఉంటాయి. దే మే నాట్ వర్క్ వెల్ ఇన్ కరెంట్ సిచ్యుయేషన్స్. అవి మనకి ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్స్లో సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు. ఎగ్జాంపుల్, ప్రెడిక్టింగ్ సేల్స్ యూజింగ్ డేటా ఫ్రమ్ 5 years ago మే నాట్ మ్యాచ్ కరెంట్ ట్రెండ్స్. ట్రెండ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నిన్న ఒకటి ట్రెండింగ్ ఉన్నది ఇవాళ ఉండదు. సో అలా నువ్వు ఒక బిజినెస్లో సేల్స్ని ప్రెడిక్ట్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడో 5 years ago డేటా తీసుకొని ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ని అనలైజ్ చేయాలి, ప్రిడిక్ట్ చేయాలి అనుకుంటే కుదరదు. సో డేటా అనేది అప్ టు డేట్ ఉండాలి. ప్రెజెంట్ డేటా తీసుకొని అప్పుడు మనం ప్రెడిక్షన్ చేస్తే అది అక్యురేట్గా ఉంటుంది. ఫ్రెష్ డేటా లీడ్స్ టు అప్డేటెడ్ అండ్ అక్యురేట్ ప్రెడిక్షన్స్. నెక్స్ట్, డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఎఫెక్ట్. సెన్సిటివ్ డేటా మస్ట్ బి ప్రొటెక్టెడ్. If customers feel unsafe, they won't share data. So models become weak. Secure data leads to trust and better data collection. ఇక్కడ మనకు వచ్చేసి ఎప్పుడైనా కస్టమర్ డేటాని షేర్ చేయాలి అంటే దే నీడ్ టు ఫీల్ సేఫ్. అదర్వైజ్ మనం మోడల్స్కి డేటా ఇవ్వలేకపోతే అవి వీక్గా అవుతాయి. సో సెక్యూర్ డేటా లీడ్స్ టు ట్రస్ట్ అండ్ బెటర్ డేటా కలెక్షన్. మనం ఎంత సెక్యూర్డ్గా డేటాలను కలెక్ట్ చేస్తున్నాము, ఎంత ఫెయిర్గా ఉంటున్నాము అన్నది చూసి దాన్ని బట్టి మనకి డేటా కలెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, డేటా ఇంటిగ్రేషన్ ఎఫెక్ట్. డేటా కమ్స్ ఫ్రమ్ మెనీ సోర్సెస్ సచ్ యాజ్ డేటాబేసెస్, సెన్సార్స్, లాగ్స్, సర్వీస్ ఎట్సెట్రా. డేటా అనేది మనం వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. సో ఆ డేటా అనేది మనం మోడల్కి ఇంటిగ్రేట్ చేసి ఇవ్వగలుగుతున్నామా లేదా. If not integrated properly, duplicates occur, inconsistent format, missing connections. మనం ఒకవేళ డేటాని ప్రాపర్గా మోడల్తో ఇంటిగ్రేట్ చేయలేకపోతే డూప్లికేట్స్ అనేవి అక్కర్ అవుతాయి. లైక్ ఒకే డేటా మల్టిపుల్ టైమ్స్ అక్కర్ అవ్వడం. ఇన్కన్సిస్టెంట్ ఫార్మాట్, దానికి డేటాకు ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉండదు. లైక్ వీ కెన్ సే అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ సంథింగ్. నెక్స్ట్, మిస్సింగ్ కనెక్షన్స్. క్లీన్ ఇంటిగ్రేషన్ లీడ్స్ టు స్మూత్ మోడల్ బిల్డింగ్. ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్గా ఉంటే మనం మోడల్ కూడా స్మూత్గా డీల్ చేయగలుగుతాం. లైక్ ప్రెడిక్షన్స్ అనేవి అక్యురేట్గా ఉంటాయి. డేటా స్ట్రక్చర్, ఇంపాక్ట్ అండ్ మోడల్ కాంప్లెక్సిటీ. Structured data such as tables, numbers is easier for models to process. Unstructured data like text, images, audios requires extra cleaning and processing. Structured data అనేది మోడల్కి చాలా ఈజీగా ఉంటుంది, లైక్ ప్రాసెస్ చేయడానికి, ప్రెడిక్షన్స్ చేయడానికి. వైల్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎక్కువ ఎక్స్ట్రా క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్ రిక్వైర్ ఉంటుంది. బికాస్ స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ బై ది మోడల్, వేరేస్ అన్స్ట్రక్చర్డ్ డేటా ది మోడల్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ డైరెక్ట్లీ. సో మనం దాన్ని క్లీన్ చేసి ప్రాసెస్ చేసి అప్పుడు మోడల్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. అండ్ ఎవరికైనా నోట్స్ కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel for more videos on this subject.